సార్ మాట్లాడుకుందాం. సమరాజ్ లక్ష్మి గారు మీరు చెప్పండి, అంటే ఈ సైకలాజికల్ పర్వర్షన్ని అంటే మనకి సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే వీళ్ళందరూ ఇట్లా విపరీతంగా మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ ఏజ్ ప్రభావం అలా ఉందంటారా? ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరు మీ అబ్జర్వేషన్ని. మీరు ఇప్పుడు అన్నారు చూడండి, వాళ్ళకి అవగాహన లేక మాట్లాడుతున్నారా అని. సెక్స్ గురించి అవగాహన లేకుండానే ఒక ఛానల్ పేరు నేను చెప్పను, టీవీ ఛానల్ పేరు, దాంట్లో చిన్న పిల్లలతో పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద మనుషులు లెక్క. అంటే ఇప్పుడు ఒక ఉమెన్ పెళ్ళైపోయిన మహిళ ఏ విధంగా ఉంటుంది, భర్త ఎలా ఉంటాడు అని 4-5 సంవత్సరాల ఆడపిల్లలతో అలాంటివి చేయిస్తూ ఉంటే వాళ్ళు చెప్పాల్సిన డైలాగులు కూడా కొన్ని మిక్స్ చేసి సెన్సార్ చేయాల్సిన డైలాగులు కూడా వాళ్ళతో చెప్పించి అలాంటి టీవీ ఛానల్స్ అలాంటి షోస్ని ప్రమోట్ చేస్తూ ఉంటే ఎవరికి అవగాహన ఉంటుందండి? చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్తే చెప్పిన తర్వాత అయినా దాని మీనింగ్ అడుగుతాడు, అడుగుతుంది ఆడపిల్ల అయినా సరే, అది ఏంటి అని. ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉన్న తర్వాత ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ అనేది ఏది ఉండదు. డెఫినెట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అవగాహన ఉంటుంది, కానీ ఈ పర్వర్షన్ స్టేజ్కి ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం వలన అవగాహన వేరు, మనం సెక్స్ ఎడ్యుకేషన్ చేయడం వేరు అనేది. ఇప్పుడు ప్రణీట్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అవాడు కాదు కదా, ఎడ్యుకేటెడ్ కదా, మరి ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాను కదండి, ఒక్కొక్కరికి ఏంటంటే ఒక మానసిక సంతృప్తి, ఒక సైకలాజికల్గా అరే మనం ఒకళ్ళు విమర్శించాము ఆ రోజు వాడికి నిద్ర పట్టిద్ది అనమాట. ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకోవడం, నువ్వు మొత్తం మాట్లాడేసి నోటికొచ్చినట్టు నువ్వు ఇచ్చింది 5 నిమిషాలే ఆ క్లిప్పింగ్ని, ఆ 5 నిమిషాల్లో ఎంత వల్గర్ వర్డ్స్ యూజ్ చేశారు, వాడితో పాటు మళ్ళీ 3 ఫ్రెండ్స్ని. ఇక్కడ వాళ్ళు ఇంకొక పాయింట్ కూడా రైజ్ చేస్తున్నారు, అయిపోయిన తర్వాత ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకు వస్తుంది. నేను కూడా ఆ విషయంలో చెప్తా. అతను చెప్పిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పీపుల్ దాన్ని ప్రొజెక్ట్ చేయడం రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. పీపుల్ రాంగ్గా ప్రొజెక్ట్ చేయడం, నువ్వు మాట్లాడిన పదాలు, నువ్వు మాట్లాడిన వర్డ్స్ రాంగ్ వేలో మనిషిని థింక్ చేసేటట్టు చేసావు. అక్కడ సిచ్యుయేషన్ అట్లా లేదు, కానీ నువ్వు అలా థింక్ చేసేటట్టు చేసి నువ్వు ప్రొజెక్ట్ చేసి మనల్ని అంటాడు ఏంటంటే ఆయన మీరందరూ అలా ఆలోచించారు, మీరు రాంగ్గా తీసుకున్నారు దాన్ని. అంటే ఇన్ని లక్షల మంది రాంగ్గా తీసుకుంటారా? నీకు ఒక్కడికే మంచి అనిపించింది, నీ ఫ్రెండ్స్కి మంచి అనిపించిందా? అండ్ సెకండ్ థింగ్, డెఫినేషన్ ఆఫ్ కామెడీ అని చెప్పని అన్నాడు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అని అంటున్నాడు కామెడీని. జీవితం అనేది కామెడీ లాంటిదా? నీ జీవితం కామెడీగా తీసుకుంటావేమో. ఇది ఒక తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న ఎమోషన్ బాండింగ్ని నువ్వు కామెడీ చేయటం ఏంటి? నీ ఇంట్లో ఆడపిల్ల లేదనా? కానీ మీ అమ్మ ఒక ఆడపిల్లే, మీ అమ్మ మీ నాన్నను లాగద్దని నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు, దండం పెట్టావు. ఎందుకు? నువ్వు చిన్న పిల్లని నువ్వు లాగినావు, నిన్ను కని ఎద్దులాగా సొసైటీలోకి వదిలేసింది మీ అమ్మ. మొదట్లో బాగానే పెంచిందేమో, పెంపకాన్ని నేను ఎప్పుడు తప్పనండి. అమ్మ నాన్న ఎప్పుడు బిడ్డలు రాంగ్గా పెరగాలని చెప్పని పెంచరు. పెద్దయినాక నువ్వు అలా మారా వెదవలాగా, దానికి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కర్మరా బాబు అని అనుకుంటారు. కానీ నువ్వు ఇది చేసినట్టు నువ్వు అర్ధరాత్రి చేస్తావు కదా ఈ వీడియోలని, పగలపొడి చేసేది కాదు. నీ రూమే ఒక డార్క్ రూమ్ పెట్టుకున్నావు, డార్క్ రూమ్లు ఇవన్నీ చేస్తావు, ఏదో విమర్శించుకుంటావు. నీకు అక్రమంగా ఇలాంటి సంపాదన నీకు అవసరమా? ఇలాంటి సంపాదన ఈ విధంగా ట్రోల్స్ చేసి, ఈ విధంగా కామెంట్స్ చేసి, ఇలా ఒక పసిబిడ్డలతో ఆడుకుని నువ్వు ఫ్యూచర్ జనరేషన్కి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు చదువుకున్నప్పుడు ఇలాంటి వీడియోలు ఉన్నాయా? ఇప్పుడు ప్రణీత్ చదువుకున్నాడు, ప్రణీత్కి ఇలాంటి వీడియోలు వచ్చినాయా? అప్పట్లో ఇంత లేదే. ఇప్పుడు లేనిపోయింది. నువ్వు ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి, అంత చదువుకున్న పిల్లాడు పోయండి, ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి పిల్లలందరినీ ఇలాంటివి నేర్చుకోమని చెప్తున్నావు నువ్వు. ఈ రోజున రోడ్డు మీద వెళ్తా ఉంటే చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటూ కూడా బూతు మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ బూతులు? ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులు తెలియదు పిల్లలు బూతు మాటలు మాట్లాడుతున్నారు, గేమ్స్ ఆడేటప్పుడు తల్లిదండ్రులు పక్కన ఉంటారు. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదే ఉన్నాయి. యూట్యూబ్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్. ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదే వీళ్ళందరూ చేస్తున్నారు. అంటే ఇట్ ఇస్ అవైలబుల్ టు ఎవ్రీవన్. వాళ్ళ తల్లిదండ్రులకి మన తల్లిదండ్రులు అందరికీ అవైలబుల్ ఉంది. కానీ బిడ్డ ఇలా చేస్తున్నాడని తల్లి బిడ్డ వీడియో చూడదు కదా, నువ్వు ఎదవ్వని తెలియదు కదా. నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఏ తల్లిదండ్రులైనా ఇప్పుడు ఎందుకు ఇంతమంది స్పందించారు? సినిమా ఇండస్ట్రీ స్పందిస్తే ఇప్పుడు మేడం చెప్పినట్టు మీరు ఇదివరకు రోజులు తల్లిదండ్రులు చెప్తే వినే పిల్లలు ఇప్పుడు మారిపోయారు. ఫ్యాన్స్గా తయారై అరే మా హీరో చెప్పాడు ఇది ఖచ్చితంగా చెయ్యాలి.
ఇది వరకు రక్తదానం చేయండి రా బాబు, మంచిది హెల్త్కి మీకే అని చెప్పనని బ్లడ్ క్యాంప్స్ పెట్టి చేసినా కూడా ఏ యూత్ పిల్లోడు బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చేవాడు కాదు. ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ హీరో బర్త్డే అని అనగానే వాళ్ళే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం, యూత్ అందరితో బ్లడ్ ఇంపించడం, ఒక మంచి సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటి అవేర్నెస్ తీసుకురావాలి. నువ్వు ఇలాంటి అర్థమైనవన్నీ నేర్పించి పిల్లల్ని ఇలా చెడగొట్టడం తప్పితే ఫ్యూచర్ జనరేషన్ని చెడగొడుతున్నాడు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ యూట్యూబ్లు చూస్తున్నారు. నీ పేరు ఈరోజు కొట్టంగానే కొన్ని వందల వీడియోలు రిలీజ్ అవుతాయి, అవి కూడా అన్ని వల్గర్గా. ఇంకొకటి చూసాను వీడియో, అసలు అతను మాట్లాడే పదాలకి అసభ్యకరమైనవి, అసలు మాట్లాడాలన్నా కూడా మాకు సిగ్గేస్తుంది. ఒక మదర్గా వాళ్ళమ్మ ఎంత సిగ్గుపడుతుందో. జస్ట్ ఒక అమ్మాయి టీషర్ట్ మీద వేసుకున్న పేరుని తీసుకుని అంతవరకే జూమ్ చేసి దాని గురించి మళ్ళీ వీళ్ళ నలుగురు మాట్లాడడం ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు? నేనేమంటున్నానంటే నువ్వు ఈడు క్షమాపణ చెప్పాడు కదా అని వదలటానికి వీల్లేదు. యూట్యూబ్ ఛానల్స్ చాలామంది, ప్రైవేట్ ఛానల్స్ అందరూ బయటకు వచ్చారు ఈరోజు. ఇది ఒక రిజల్యూషన్ లాగా తయారైపోయింది. వెరీ గుడ్, చాలా బాగుంది. నేను అనేది ఏంటంటే ఇంతటితో ఆపద్దు. వాడికి నెక్స్ట్ ఏం జరుగుతుంది, వాడిని శిక్షించారా లేదా అనేది ఎవ్రీథింగ్ ఫాలో అయ్యి. ఎందుకు శిక్షించమంటున్నా అంటే అతనంటే నాకేం రివెంజ్ లేదు, మాకేం పర్సనల్ గ్లడ్జెస్ లేవు. కానీ ఒక పిల్లని నిన్ను చూసి ఇంకొకటి చేయకూడదు. ఇప్పుడు సజ్జనార్ సార్ ఉన్నారు, ఎన్కౌంటర్ చేసినాక చాన్నాళ్ళు భయపడ్డారు ఒక ఆడపిల్ల జోలికి రావటానికి మగవాళ్ళు. ఈ రోజు నువ్వు ఇచ్చే ఇలాంటి దిక్కుమాల మెసేజ్ రేపొద్దున తండ్రి కూతుళ్ళు బయటకు వెళ్ళాలన్నా భయపడతారు. మొన్నటిదాకా తల్లి కొడుకులే అనుకున్నావు, ఇప్పుడు నువ్వు పసిబిడ్డలతోనే ఆడుకున్నావు కాబట్టి నీలాంటోడు ఇంకోటి తయారవుతాడు. ఈ రోజు కామెంట్ చేస్తాడు, రేపు బయటకు వచ్చేస్తాడు మళ్ళా. ఇప్పుడు ఇతను కూడా నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ చేశారు. బాలలక్ష్మి గారు మనతో జూమ్ లో ఉన్నారు, ఒక్కసారి ఆమెతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. బాలలక్ష్మి గారు నమస్తే. సోషల్ మీడియాలో అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. నిజానికి ఈరోజు సోషల్ మీడియా చేస్తున్నది ఒక గొప్ప విప్లవం. అంటే మనకి న్యూస్లో రానివి, శాటిలైట్లో రానివి అనేక న్యూస్ని సోషల్ మీడియా బయటకు తీసుకొస్తుంది. అది మణిపూర్ విషయం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు సోషల్ మీడియా బయటకు తీసుకొచ్చిన ఉదంతాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి సంఘటనలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నవి. ఇలాంటి వాటిని మనం ఎలా చూడాలి? కొద్దిగా మ్యూట్ తీయండి. ఓకేనా సార్? వినిపిస్తుంది, చెప్పండి. మీకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు కదా, అక్క వాళ్ళకి కూడా నమస్తే. చూస్తున్న మైక్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్తే అండి. ఒక సభ్య సమాజంలో తలదించుకునేటువంటి ఒక స్థితిని వల్ల దుర్మార్గులు సోషల్ మీడియా వేదికగా తీసుకొస్తా ఉన్నారు. నిజానికి మీడియాని మనం 4th ఎస్టేట్ అంటాము, తర్వాత సోషల్ మీడియాని 5th ఎస్టేట్ గా మనం పిలుస్తా ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటిది సమాజంలో మీరు ఇందాక అన్నట్టుగా చాలా గొప్ప గొప్ప పనులు చేస్తా